దీనికి ఏమొచ్చిందో దొంగ మొహం రా అని చెప్తా. ఏ ఏంది ఎంతసేపు అవుతుంది పిల్ల నేను విలువ వాటి ఓ లోపల జొర్ర ఏం చేస్తున్నావు బొమ్మ? ఏ ముసల్దాన్న మాటలు జాగ్రత్తగా రాని. ఏం మాట్లాడుతున్నావే? సుఖమైన బొమ్మవు మంచిగా మాట్లాడాలి నీతోటి. రాగట్ల బయటకు పోదా ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? ఏ చక్కగా మాట్లాడవే నువ్వు, మంచిగా అనిపిస్తలేదు. ఏంది నీకేమైనా సరి జోడా? నేను నన్ను రమ్మంటున్నావు బయటికి? ఓ అక్కడ పోయి ముసలు తేలాడుకుని కూర్చోపోయినా. నీ ఒళ్ళు బాగా తిమ్మిరి పట్టి ఉంది, అందుకే వంగబెట్టి బాగా గుద్దుదాం అని చెప్పి రమ్మని చెప్తున్నారా. బయటకు పోదాం. నువ్వు కదే ముసల్దానా, నేను గుద్దితే మూలకు పడతావు బిడ్డ అనుకుంటున్నావు. ఏమనుకుంటున్నావే నా గురించి? ఏమంటలేదు కదా అనేసి నోరు బాగా చేస్తున్నావు నా మీద. ఒసే దొంగ మొహం దానా, ఇందాక నువ్వు వంట రూమ్ లో ఏం చేస్తున్నావే? మనవడు మనవరాలు మంచిగా మాట్లాడుకుంటుంటే పోయి తొంగి చూసుకుంటా ఏం కథలు పడుతున్నావాడా నువ్వు? నేను చూడలేదు అనుకుంటున్నావు. అన్ని చూసిన బిడ్డ, అందుకే ఇప్పుడు నిన్ను జర్ర జర్ర గుంజుకోతా బయటికి రా. వాయబ్బా ఈ ముసలి చూసిందా అయితే నన్ను? అనుకుంటూనే ఉన్నా దీని కంట్లో పడొద్దు, దీన్నోరికి తగలొద్దు అని. నువ్వు మంచిగా వంట రూమ్ లో పోయేటప్పుడే చూసి ఎందుకు పోతుందా అని అనుకుంటూనే ఉన్నా. నేను అందుకనేసే వచ్చింది ఆ రూమ్ లోకి, లేదంటే నేనెందుకు వద్దు? మీ బావ పోయేటప్పుడు చూసినా. పోతే మంచిగానే ఉంటారులే పిల్లలు, ఏదైనా మాట్లాడుకుంటారేమో మాట్లాడుకొని అని చెప్పేసి ఊకున్నా. అంతలోనే నువ్వు కనిపించినావు. అమ్మా నువ్వు